హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజివల్. సో ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల వెడ్డింగ్ ఇన్విటేషన్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చూద్దాం. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో కంప్లీట్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసింది. అండ్ ఇంత ఎఫెక్టివ్గా అండ్ రియలిస్టిక్గా రావడానికి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేయాల్సిందే డెఫినెట్గా. సో ఇలాంటి వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఈవెన్ మీకు ఈ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎడిట్ ఎలా చేయడం అనేది కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఎలా ఎడిట్ చేయడం అనేది ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ప్రాజెక్ట్ డెమో. మీకు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే వెడ్డింగ్ అని చెప్పేసి ఉంటుంది. మీకు కంప్లీట్లీ ప్రాజెక్ట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వెడ్డింగ్ 08 అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓపెన్ అవుతుంది. నేను ప్రజెంట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వర్షన్ వచ్చేసి 2021 యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ దీన్ని మనకు కావాల్సినట్టుగా ఎలా ఎడిట్ చేసుకోవాలి, క్లయింట్ ఫొటోస్ని కస్టమర్ ఫొటోస్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మీరు ఇట్లా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ కాంప్ అని, రెండర్ మీ అని, డిజైనింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీకు 3 ఫోల్డర్స్ అయితే దీంట్లో కనిపిస్తాయి. సో ఇక్కడ డిజైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటి అంటే కంప్లీట్లీ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి వాడిన అసెట్స్ అన్నమాట. సో మీరు వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా వరకు బెటర్. ఎందుకంటే మీరు ఎడిట్ చేయాల్సింది కేవలం టెక్స్ట్ అండ్ ఫొటోస్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ కాంప్ అని కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే కంపోజిషన్. సో ఈ కంపోజిషన్ లోపల మనకి టోటల్గా 7 సీన్స్ అయితే చెప్పేసి ఉన్నాయి. ఈ 7 సీన్స్ లోపల ఒక్కొక్క సీన్ లోపల కంప్లీట్లీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ లాగా ఉంటాయి అనమాట. అంటే మనం ఎడిట్ చేసుకోవాల్సిన, మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రీ కాంప్స్. సో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ శ్రీ గణేశాయ నమః అని ఉంది కదా, ఇది జనరల్గా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ టైటిల్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే సీన్ 1 అండ్ గణేశాయ నమః తర్వాత సీన్ 1 ఉంది కదా. సీన్ 2లోకి వద్దాం. ఇక్కడ చూసినట్లయితే సీన్ 2 అండ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ టెక్స్ట్ మీద ఇట్లా డబల్ క్లిక్ చేయండి. సో మీరు టెక్స్ట్ మీద డబల్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే కంప్లీట్లీ ఏదైతే టెక్స్ట్ ఉందో మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే రాహుల్ అండ్ రేష్మా ఉంది కదా, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో జనరల్గా, ఎందుకంటే మనం ఇది ప్రీమియర్లో కూడా చేయొచ్చు. బట్ వెన్ వీ నీడ్ ఎఫెక్టివ్ టైటిల్స్ అండ్ ఎఫెక్టివ్ విజువల్ ఎఫెక్ట్స్ లైక్ విజువల్స్, సో ఇవి కావాలనుకున్నప్పుడు మాత్రం మనం జనరల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని ఎడిట్ చేసిన తర్వాతకి మీకు కావాల్సినట్టుగా ఆడియో వచ్చేసి మీకు ఏదైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆడియో నచ్చుతుందో దాన్ని ప్రీమియర్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ రాహుల్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ డబల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన నేమ్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రమేష్ అని పెడుతున్నా. అండ్ ఈ ఫాంట్స్ కూడా నేను మీకు కంప్లీట్లీ ఆ ప్రాజెక్ట్ ఫైల్లో అయితే మెన్షన్ చేశాను. రమేష్ అండ్ రేష్మా అని చెప్పేసి ఉంటుంది. అండ్ దీనికి కంప్లీట్లీ టైటిల్ యానిమేషన్స్ ఉంటాయి కదా, ఇవి డిఫాల్ట్గా ఇచ్చి ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టుంది కాబట్టి మీకు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మీరు అక్కడ టైటిల్ని ఎప్పుడైతే టైప్ చేస్తారో ఇక్కడ మనకి టైటిల్ వచ్చేసి చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది టైటిల్స్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్. ఇక్కడ చూసినట్లయితే మనకి నెక్స్ట్ థాట్ స్లైడ్ వచ్చేసి ఫుటేజ్ 1 అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేసుకున్నట్లయితే సీన్ 3 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీంట్లో ఫుటేజ్ 1 అని చెప్పేసి మీకు ఫోల్డర్ అయితే ఉంది. సో జస్ట్ ఇక్కడ డబల్ క్లిక్ చేయండి ఫుటేజ్ పైన. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫుటేజ్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం రీప్లేస్ చేసుకుందాం. ఇక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. కుదిరితే ఇక్కడ ఐకాన్స్ని టర్న్ ఆఫ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు ఏదైతే పిక్చర్స్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసుకోండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపలికి, అది కూడా మన మెయిన్ ఫుటేజ్ లోపలికి. సో ఓకే, సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఫుటేజ్ అయితే వచ్చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి మీరు రెండర్ మీకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఫుటేజ్ కనిపిస్తుంది. సో ఇది మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే మీరు ఎస్ టైప్ చేసినట్లయితే కీబోర్డ్ లోపల స్కేల్ వస్తుంది. సో మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు, ఇప్పుడు సైజ్ అనేది కొంచెం తక్కువైపోయింది. లేదు నాకు ఇంకా తక్కువ కావాలి, లేదా పొజిషన్స్ని మూవ్ చేసుకోవాలి అనుకుంటే పీ కొట్టినట్లయితే పొజిషన్ వస్తుంది. మీరు లెఫ్ట్ అండ్ రైట్ని మీకు కావాల్సినట్టుగా ఆబ్జెక్ట్ని అయితే మూవ్ చేసేసుకోవచ్చు. సో ఈవెన్ మీరు ఒపాసిటీ లాంటివి తగ్గించుకోవాలనుకుంటే కూడా టీ యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే డెన్సిటీ, బట్ మనకి ఇది అవసరం లేదు.
సో ఇక్కడికి వచ్చినట్లయితే మీకు పిక్చర్ అయితే ఫోటేజ్ 1 లోపలికి వచ్చేసింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఫోటేజ్ 3 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ బ్రైడ్ ఫోటో ఉంటే బ్రైడ్, లేదంటే గ్రూమ్ ఫోటో ఉంటే గ్రూమ్ ఫోటోని ప్రాపర్గా తీసుకొచ్చుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో ఆటోమేటిక్గా ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సేమ్ మ్యాచ్ అయిపోతుంది మీకు మ్యాక్సిమం సీక్వెన్స్కి అయితే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ రెండర్ మీలో మీకు బ్రైడ్ ఫోటో అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సింది గ్రూమ్ ఫోటో ఉంటుంది కదా. సో గ్రూమ్ ఫోటోని కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ వెడ్డింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో వెడ్డింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ టోటలీ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ లోపల ఉంటుంది. లేదంటే సీన్ 4 ఓపెన్ చేసినట్లయితే సీన్ 4 టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. సో మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేసి మీ వెడ్డింగ్ టైం ఎప్పుడు 2024 అయితే 24, 23 అయితే 24, అండ్ మీకు కావాల్సిన డేట్. ఓకే, ఇవన్నీ మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్లీ ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.